హాయ్ అండి. ఈరోజు కాలీఫ్లవర్ కోఫ్తా రెసిపీ చూద్దాము. హాట్ వాటర్లో కాలీఫ్లవర్స్ వేసి 5 మినిట్స్ ఉంచి తీసి చల్లార్చుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి ధనియాలు, జీలకర్ర, సాజీర, లవంగాలు, ఇలాచి, పట్టా, అనాస పువ్వు, పుట్నాలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. అలాగే కాలీఫ్లవర్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని బరకగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి కాలీఫ్లవర్ మరియు మిక్సీ పట్టిన పౌడర్ని రెండూ కలిపి బాల్స్లా చేసుకొని కాగుతున్న ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వీటిని ఎక్కువగా కదపకుండా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ ఆయిల్ని పైన అనుకుంటూ మెల్లిమెల్లిగా వేయించుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టుకున్నాక ఒక కడాయిలో ఆయిల్ పోసి అందులో ఉల్లిగడ్డలు, పుదీనా వేసి వాటిని వేయించుకొని వాటిని కూడా చల్లారాక మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, టమాటో ప్యూరీ వేసి ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో వాటర్ పోసి మరి కాసేపు మూత పెట్టి మగ్గించాలి. ఆయిల్ పైకి తేలాక వేయించి పెట్టుకున్న కోఫ్తాలను కూడా వేసి మరి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. 5-10 మినిట్స్ తర్వాత 5 to 10 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కాలీఫ్లవర్ కోఫ్తా రెసిపీ రెడీ. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో